వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ఉద్యమం నిజంగా తెలంగాణ రావడానికి 60 సంవత్సరాలు అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించేయండి. ఇప్పుడు 5 నెలల నుండి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పాలిస్తూ ఉన్నారు. నిజంగా మనం అనుకున్న తెలంగాణ వచ్చిందా? నిజంగా తెలంగాణ ఏదైతే మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలు మనకని తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు మనకు ఉందా అనే దాని గురించి తెలంగాణ ఉద్యమకారులు అర్ణకతో అయితే మాట్లాడడం. అక్క నమస్తే అక్క. అక్క ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మనవి మనకు ఉంటాయని అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు దశాబ్ది ఉత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా మన తెలంగాణ మనకు వచ్చిందా? తెలంగాణ భౌతికంగా తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నారు, అంతేగాని భౌగోళిక తెలంగాణ రాలేదనేది అందరి మనసులలో ఉంది. కాబట్టి భౌగోళిక తెలంగాణ కోసం మనం పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ ఏర్పడే వరకు ఎవరు కూడా ఉద్యమించకుండా ఆగరు, ఖచ్చితంగా ఉద్యమిస్తారు. నిరంతరం తెలంగాణ వాదం, తెలంగాణ వచ్చే వరకు ఆకాంక్షలు ఏ విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మనం ఆ రోజు తీసుకున్నాం నినాదం. అదేవిధంగా భౌగోళిక తెలంగాణ కోసం కూడా మనం దాని మీద కూడా అదే పట్టుతోటి ఊళ్ళల్లో, పల్లెలలో ప్రతి వ్యక్తిని మేము మళ్ళీ తయారు చేస్తున్నాము. మళ్ళీ జనంలోకి అవుతున్నాము, జనంతో తయారు చేస్తున్నాం. జనాల నుంచే ఆ వాయిస్ తీసుకొస్తాం. జనమే మనం జనం లేనిది మనం ఎక్కడ ఉంటాం? మన వాయిస్ మాత్రమే ఉంటుంది. జనం ఉంటేనే కదా మనం ఉండేది. లీడర్ అనే వ్యక్తి కాదు, క్యాడర్ కూడా ఉండాలి వెంబడి. కాబట్టి ప్రతి వ్యక్తిని మేము పల్లెల్లో రేపు రాబోయే ఎలక్షన్ ఉంది కదా, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎలక్షన్లలో మన వాటా మనకు కావాలి అనేది ఒకటి బీసీ నినాదం. దానితో పాటు భౌగోళిక తెలంగాణ కావాలనేది ఒకటి. ఈ రెండింటి మీదనే ఉద్యమం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యమకారులు ఈ రోజు వరకు నిరంతరంగా ఏ విధంగా పనిచేసినరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లే ఉన్నారు. ఎవరేం మంచిగా కాలే, ఒకరిద్దరో ఏళ్ల మీద లెక్కలు పెట్టినట్టు వాళ్ళు ఏదో మంచిగా వింటారు, కానీ మిగతా వాళ్ళు యథాతథంగా అట్లే ఉంది. యథా రాజా తదా తదం అన్నట్టుగానే ఉంది. కాబట్టి ఉద్యమానికి మీరు కూడా మీడియా వాళ్ళు ప్రతి గ్రామాన మీరు జనం వాయిస్ తీసుకోండి, జనంలో కోండి, దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకు చూపించండి. వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు ఒక బలగన్ సినిమా గురించి లేవనెత్తారు. బలగన్ సినిమా అనేది ప్రతి ఒక్కరూ ఊర్లల్లో గ్రామానికి 5,000 నుంచి 10,000 ఇచ్చి చందాలేసి ఊర్లో సినిమా వేసుకొని చూసుకున్నారు. అంటే కేవలం ఒక తెలంగాణ వాదంలే ఇది చూశారు. ఇది ఆంధ్రాలో కాదు, తమిళనాడులో కాదు, జరిగింది ఒక తెలంగాణ వాదంతో. తెలంగాణ వాదులు ఒక కుటుంబం అంటే ఏంది, బంధాలంటే ఏంటి అనే దాంట్లో చూసుకున్నారు. కాబట్టి మన తెలంగాణ వాదులకి ప్రతి ఒక్కరికి బంధం అనేది ఉంది. కాబట్టి తెలంగాణకు మనకు ఆ బంధం ఉంది. భూములకు, నీళ్లకు అదే బంధం ఉంది. కాబట్టి ఆ బంధం కోసం, నీళ్ల కోసం చాలా వరకు ఒక నీటి బిందువు పైనుంచి కింద పడ్డదంటే మనం ఆకాశం వైపు రైతులు చూస్తారు. చూసినప్పుడు ఒక బిందువు కింద పడితే పైనుంచి వచ్చేది ఒకటే బిందువు. అది కింద పడ్డాక నీళ్ళల్లో ఒక గుంతలో పడితే పడ్డ చినుకుని ఏమంటాం మనం, 4 వైపులా జిట్లిపోతుంది అది కింద పడి. గుంతలో పడ్డ నీళ్ళ చుక్కను గుంత నీళ్ళు అంటాం, కుంటలో పడితే కుంట నీళ్ళు అంటాము, చెరువులో పడ్డ చుక్కను చెరువు నీళ్ళు అంటాం. అదే ఒక నదిలో పడితే గోదావరి జలాలని తీసుకొచ్చి దాంట్లో ఇంట్లో పెట్టుకొని ఒక దేవుణ్ణి శంఖం తీర్థంలాగా వాడుకుంటారు దాన్ని. కాబట్టి ఆ శంకు తీర్థం ఎట్లనో గోదావరి నీళ్ళ కోసమే మనం కొట్లాడుకున్నాము. ఆ గోదావరి నీళ్ళని ఏ విధంగా దాచుకుంటున్నామో, పుష్కరాలని పోతున్నామో మనము, ఆ విధంగానే ఈ జనాలను మళ్ళీ తయారు చేస్తున్నాం మేము. ఖచ్చితంగా తెలంగాణ వాదులు మళ్ళీ మన భౌగోళిక తెలంగాణ కోసం ఎవ్వరూ కూడా నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని పోరాటంలో సిద్ధమవుతున్నారు. చూది మానంత భూమి ఎవరు తీసుకురాలే, ప్రతి ఒక్కరూ భూముల మీద పడ్డారు. ఇప్పుడు భూములు లేవు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయని పుట్టుకతోటి పుట్టు నింబడి ఎవరైనా ఒక సూది మనంత భూమి కిందికి తీసుకొని రారు కదా, మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని వెళ్ళారు కదా. ఉండేదాని మీదని ఈ 4 రోజుల అంగడిలాగా జరుగుతుంది ఎవరికైనా. కాబట్టి ఆ భూమి విముక్తి కోసం కూడా పోరాటాలు మళ్ళీ మొదలవుతాయి, మళ్ళీ జరుగుతాయి. ఏదైతే ఆంధ్రలో పెత్తనం మన మీద ఉండద్దు, మన పెత్తనం మనకే ఉండాలని మనం తెచ్చుకున్న తెలంగాణ మొత్తానికి మరి ఇప్పటికి కూడా దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్రలో పెత్తనం అయితే కనబడతా ఉంది. మరి ఎందుకోసం మనం ఏదైతే తెచ్చుకున్న తెలంగాణ మరి ఎందుకోసం అని అంటారు? మీరు దీని మీద మీరేమంటారు? నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పిన నాన్న, తలలు మార్చిన కథ. అందులో మీకు ఏమర్థమైంది చూసుకున్నారా? అదే జరుగుతుంది అక్కడ. ఇప్పుడు భర్తని ఎవరితో సంసారం చేయలేవాడిని, అది మార్చిన వాళ్ళకే తెలుసు కదా అదేంటనేది, చూసే వాళ్ళకి కాదు కదా ఏం జరుగుతున్నది. ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం కానీ, ఆంధ్ర వాళ్ళ అన్ని విధాల
పెట్టుబడులు కానీ రాబడి కానీ మొత్తం వాళ్ళవి ఉన్నాయి, మనం ఇంకా లేవు. ఇప్పుడు మన రాష్ట్ర వాళ్ళు లేరు. గీతం మీద తెలంగాణ తల్లి మీద మొత్తం మార్చేస్తామని అంటారు. గతంలో మార్చారు, మరి ఇప్పుడు మారుస్తా అంటారు కదా. తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈ రోజు వీళ్ళు అంటున్నారు కదా, దాన్ని రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము ఒక 4 ఇయర్స్ కంటిన్యూ తెలంగాణ వచ్చే వరకు 4 ఇయర్స్ మేము అక్కడ ఆగకుండా మార్నింగ్ ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో అందరూ దిగి ఒకేసారి అటెండర్ నుంచి రిజిస్ట్రార్ వరకు అక్కడ హాల్ దగ్గర నిలబడి, ఆడిటోరియం దగ్గర, కాలేజీ ఆడిటోరియం దగ్గర నిలబడి రాష్ట్ర గీతంగా ఆ రోజు నుంచే 4 ఏళ్ళు ప్రారంభం చేసి తెలంగాణ వచ్చే వరకు ఆ గీతాన్ని అక్కడ కరెంటు లేకున్నా, పవర్ లేకున్నా కూడా నోటితో వాళ్ళు రికార్డు పెట్టకుండా నోటితో కంఠస్వరం చేసుకున్నారు. ఆ పాటను చేసుకొని పాడేది అది ఆ విధంగా అందరికీ మదిలల్లో ఉంది. ఈరోజు ఈయన సంగీతం వాయిస్తే వాళ్ళ మదిలకు వాళ్ళ గుండెలకు అత్తుకుంటుందని కాదు. ఆ రోజే మీరు రికార్డు తీయండి, ఎవరైనా మీరు సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాష్ట్ర గీతంగా తెలంగాణ రాకముందే దాన్ని మేము డిక్లేర్ చేసినాం అక్కడ. ఆ విధంగా అటెండర్ నుంచి రిజిస్ట్రార్ వరకు పాట పాడినరు. కాబట్టి వీళ్ళు ఈరోజు ఏదో మారుస్తే మాకేదో అవుతుంది అనేది ఎవ్వరికీ లేదు, దాన్ని ఎవ్వరు పాటించరు, అది చెల్లుబాటే కాదు. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామని చెప్తా ఉన్నారు. ఒకసారి అయితే కేసీఆర్ వాళ్ళ కూతురు రూపురేఖలు ఉన్నాయి కొంతమంది అని అంటా ఉన్నారు. నిజంగా ఇదంతా ఎలా చూస్తారు అక్క ఉద్యమకారులాగా మీరు? తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం అనేది ఒక గోండు తల్లిని చూపించుదాం అక్కడ మనం. అది తెలంగాణ తల్లి అవుతుంది. గోండు తల్లి ఏమి ఆశించదు అక్కడ. ఏముంటుంది ఆమెకు ఉండడానికి ఇల్లు ఉండదు, తడకలు కట్టుకుంటారు, కట్టెలతో కట్టుకుంటారు వాళ్ళ ఇల్లు అనేది. వాళ్ళకి బంగ్లాలు కావాలి, బంగారం కావాలి, నిధులు కావాలి అనేటివి ఉండవు వాళ్ళకు. ఆ కాయ కష్టం చేసుకొని ఆ చెట్లకు వండిన కాయలను తెచ్చుకొని తిని బ్రతుకుతారు వాళ్ళు. వాళ్ళు బ్రతుకుతూ అక్కడున్న చెట్లను, అడవిని కాపాడితేనే మనం గాలిగా స్వేచ్ఛను, గాలిని పీల్చుకుంటున్నాం. ఈరోజు అడవులు అంతరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయి భరిస్తున్నామా? రేపు రాబోయే కాలం ఇంకెట్లుంటుందో కూడా ఎవరని చెప్పలేము కూడా. పిట్టెల్లాక రాలిపోవచ్చు జనాలు ఆ ఎండ వేడికి తట్టుకోలేక. కాబట్టి అడవిని కూడా మనం సంపద కాపాడుకోవాలి. ఆ అడతల్లి బొమ్మను పెట్టుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకి కొంత భూమి ఇస్తా అని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మేనిఫెస్టో అయితే చెప్పింది. మరి నిజమైన తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు? అంటే ఇప్పుడు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళ, లేకుంటే ఇలా ఉన్న ఎఫ్ఐఆర్ ఐడి కూడా అడుగుతూ ఉన్నారు దాంట్లో భూములా లేదా? మరి ఎవరు నిజమైన ఉద్యమకారులు అంటే మీ దృష్టిలో ఎవరు? ఒక నాయకుడు జైలుకు తీసుకొని పోయిండ్రంటే, కేసు అయిందంటే, మిగతా నాయకత్వం వహించే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళంతా రోడ్లపై పడి తన్నులు తిని ముళ్ళ కంచెలు దాటుకొని నానా అవస్థలు పడి వాళ్ళని నిడిపించడానికి రకరకాల విధాల నిదర్శనలు, ప్రదర్శనలు, నిరార దీక్షలు వాళ్ళని వదిలిపెట్టాలని చేసిండ్రు. అయితే వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు కారా? జైలుకు ఒక వ్యక్తి పోతే తన వెనక ఆయనను వదిలిపెట్టాలని చెప్పి వందల మంది దీక్షలు చేసి నానా రకాల విధాల పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సంఘీభావాలు తెలిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోరాట యోధులు గారా? దాన్ని గుర్తించరా? అంటే ఏంటి? ఒక నాయకుడికే పేరు రావాలా? ఒక నాయకుడికే రేపు జరగాల? ఈరోజు నిజంగా చెప్పాలంటే పాషం యాదగిరి అన్నకు వయసు అయిపోయింది అంటున్నారే, మరి మీ దగ్గర ఉన్న రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి డ్యూటీలలో పెడితే వాళ్ళకి వయసు అయిపోలేదా? వయసు అయిపోయిందనే పెన్షన్ ఇచ్చి కూర్చోబెట్టిన వాళ్ళని తెచ్చి మళ్ళీ డ్యూటీకి ఎట్లా ఇస్తున్నారు? మళ్ళీ రేపు యువతకు వాళ్ళు ఏమి ఇస్తారు? వాళ్ళ మైండ్ కూడా దొబ్బుతుంది కదా. మరి వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఏ విధంగా ఎగ్జామ్ ఇది చేస్తారు, కండక్ట్ చేస్తారు? రేపు విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు? అది కాదు కదా. మేధస్సే. తను కూడా ఒక మేధావి. నిన్న జరిగింది చాలా ఇబ్బందికరమైనది. కాబట్టి పాషమన్న మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అక్కడ అసలు మొత్తానికి ఏమైంది? ఇప్పుడు అక్కడ మహేష్ కుమార్ యాదవ్ ఆయనకు ఎమ్మెల్సీ అయితే ఆయనకి కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏమైంది అసలు యాదగిరి అన్నకున్న ఆయనకి? అక్కడ ఏం జరిగిందంటే ఆయన పదే పదే పాషమన్నను చూపించుకుంటా కొన్ని సందర్భాలు తీసుకొని మాట్లాడిండు. దాంట్లో తనకు ఆవేశము అనిపించి, బాధ అనిపించి మాట్లాడిండి. తప్పు కదా. చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ పేరు ఎందుకు మాట్లాడట్లేరు మీరు? వాళ్ళ పేరు ఎందుకు ఉచ్చరించట్లేదు? బెల్లిలతో ఉంది, మారోజు వీరన్న ఉన్నాడు, గాయపడిన మన గద్దరన్న ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటలేరు? తీసుకోవాలి కదా. ఒక భువనగిరి కాన్స్టిట్యున్సీని 18 మందిని చంపారు చంద్రబాబు, మరి అదెందుకు తీసుకుంటలేరు అనే దాంట్లో మాట్లాడి కోపం వచ్చి ఆ విధంగా మాట్లాడిండు ఆయన. అది నిజంగా చెప్పాలంటే ఆయనను రెచ్చగొట్టిందే ఆ గౌడు. ఆయనను చూసుకుంటూ మరీ మరీ చెప్పడం, అది ఎవరికైనా సేమ్ అనిపిస్తుంది కదా. అట్లా చూసుకుంటూ చెప్పడం వల్ల ఆ అవమానం భరించలేక తను అన్నాడు ఆ మాట. నిజంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఒప్పుకుంటాం. తెలంగాణ ఇచ్చింది, ఆమె తెచ్చింది మేమని వీళ్ళు అనడం తప్పు. వీళ్ళు ఉద్యమంలోనే లేరు. ఏడున్నాడు మహేష్ గౌడ్? ఆ రోజు లేరు కదా. వాళ్ళకి మాట్లాడే అర్హతనే లేదు అక్కడ.
కానీ మొత్తం పెన్షన్ తీసుకుంటూ ఈ రోజు కూడా పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్లో పదవులు ఆశిస్తున్నారు చూడు. ఏది లేని పాషాణ యాదగిరి మేళ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ లక్షల రూపాయలు తీసుకుంటూ మళ్ళీ గవర్నమెంట్లో పోస్టు కావాలనుకుంటే వాళ్ళు కరెక్ట్ అనేది జనమే ఆలోచించాలి దీంట్లో. మొత్తానికి ఇది ఉద్యమరాలు అక్క అయితే నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉంది. నిజంగా ఇప్పుడు ఈ రోజున గత గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకాలను పక్కకు పెట్టింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తెలంగాణ ఉద్యమకాలను అయితే పక్కకు పెడతా ఉంది. ఏదో పేరుకే చేస్తున్న దశాబ్ది ఉత్సవాలను చేస్తూ ఉన్నారని అక్క వాళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఉద్యమకారులు కూడా చెప్తా ఉన్నారు. కనీసం ఉద్యమంలో ఎంత పాత్ర ఉందని తెలుసుకునే ప్రయత్నాలు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. కెమెరామెన్ సుజిత్తో మీ